ఇంతవరకు హౌతీ తీవ్రవాదులు రష్యా, చైనా, ఇరాన్ ఇదే వాణిజ్య నౌకల జోలికి పోవట్ల. మిగతా అందరి వాటి మీదకి వెళ్తూ వీళ్ళ సెక్యూరిటీలో ఉంటున్నారు, అంటే వీళ్ళ అండతో బ్రతికేస్తున్నారు. ఇప్పుడు తాజాగా చైనాకి చెక్ పెట్టారు హౌతీ తీవ్రవాదులు. ఎర్ర సముద్రంలో చైనా, రష్యా వాణిజ్య నౌకల మీద దాడి చేయబోమని హామీ ఇచ్చిన హౌతీ తిరుగుబాటుదారులు మాట తప్పారు. శనివారం చైనాకు చెందినటువంటి చమురు ట్యాంకర్ మీద 5 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించారు. విషయాన్ని అమెరికాకు చెందినటువంటి సెంట్రల్ కమాండ్ యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ ధృవీకరించింది. దాడి కారణంగా నౌకలో మంటలు ఎగిసినట్లు పేర్కొన్నాయి. కానీ వేగంగా స్పందించి అర్ధగంటలోనే వీటిని ఆర్పేశారు. మార్చి 23న ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు ఎంవి హువాంగ్ పు నౌక మీద యాంటీషిప్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించారు. ఈ ఓడ పనామా పతాకంతో ప్రయాణిస్తోంది. ఇది చైనాకు చెందిన సంస్థ యాజమాన్యంలోని ఆయిల్ ట్యాంకర్. సాయంత్రం 4:25 గంటల సమయంలో ప్రమాదంలో ఉన్నట్టు ఇది సంకేతాలు పంపింది. ఈ దాడిలో నౌక స్వల్పంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోందని సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ నౌక భారత్లోని మంగళూరుకు వెళ్తోంది. యెమెన్ నౌకాశ్రయం మొకా నుండి 23 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ దాడి జరిగింది.